తాకట్లో ఉన్న మీ బంగారాన్ని అమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. మన దేశంలో దాదాపు 2.8 కోట్ల జంటలు సంతానం కోసం ఎదురు చూస్తున్నారు. 30 లక్షల జంటలు ఇన్ఫర్టిలిటీకి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అందులో 7 లక్షల మంది ఐవీఎఫ్ లేదంటే సరోగసీ వైపు టర్న్ అవుతున్నారు. మొత్తంగా 10 to 15% కపుల్ ఇన్ఫర్టిలిటీ ఫేస్ చేస్తున్నారు. పెళ్లైన ప్రతి జంటకు బిడ్డను కనడం అనేది ఒక ఎమోషన్. కానీ వేరే రీజన్స్ వల్ల ప్రతి జంట పిల్లల్ని కనలేరు. కరెక్ట్ గా ఇదే వీక్ పాయింట్ ని క్యాష్ చేసుకుంటున్నారు కొన్ని టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్స్. బిడ్డ కావాలని కోటి ఆశలతో వచ్చే జంటలను మోసం చేసి లక్షలు దోచుకొని బిడ్డలను అమ్ముకునే ఓ భయంకరమైన స్కామ్ హైదరాబాద్ లో బయటపడింది. ఇదే సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ స్కామ్. అసలేంటి స్కామ్, ఎలా బయటపడింది, అక్కడ ఎలాంటి ఘోరాలు చేశారు, ఇవన్నీ ఈ వీడియోలో చెప్తాను. మనుషుల వీక్ పాయింట్ మీద కొట్టి బేబీ అనే ఎమోషన్తో ఆటలాడుకుంటున్న ఇలాంటి వాళ్ళను ఏం చేయాలో మీరైతే కామెంట్ చేయండి. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ హైదరాబాద్లోని సికింద్రాబాద్లో ఉన్న ఈ క్లినిక్ని డాక్టర్ అతలూరి నమ్రత అనే 64 ఏళ్ల మహిళ నడిపేది. 1998 నుంచి సంతాన సాఫల్య సర్వీసులు ఇస్తున్నామని చెప్పుకునే వాళ్ళు, కానీ ఈ క్లినిక్లో జరిగిందేంటో తెలుసా? ఐవీఎఫ్ సరోగసీ పేరుతో జంటలను మోసం చేసి నిరుపేదల నుంచి బిడ్డలను తక్కువ రేటుకు కొనుక్కొని లక్షల్లో అమ్ముకున్నారు. అంతకంటే నీచం నికృష్టమైన విషయం ఇంకొకటి ఏంటో చెప్పనా? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర బిచ్చగాళ్లకు బీరు బిర్యానీ ఇచ్చి 800 రూపాయల నుంచి 4000 వరకు ఆఫర్ చేసి వీర్యం కలెక్ట్ చేశారు. కొందరికి పోన్ వీడియోలు చూపించి వీర్యం తీసేవాళ్ళట. అండమిచ్చే మహిళలకైతే 10,000 రూపాయల నుంచి 25,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఈ వీర్యం అండాలను అహ్మదాబాద్, మధ్యప్రదేశ్లోని క్లినిక్లకు అక్రమంగా పంపేవాళ్ళు. ఈ క్లినిక్కి హైదరాబాద్లో కొండాపూర్తో పాటు విజయవాడ, విశాఖపట్నం, ఒడిశా, కోల్కతాలో కూడా బ్రాంచ్లున్నాయి. కానీ 2021లో వీళ్ళ మెడికల్ లైసెన్స్ రద్దయింది. అయినా నకిలీ డాక్యుమెంట్లతో మరో డాక్టర్ పేరు ఉపయోగించి క్లినిక్ను నడిపారు. అనఫిషియల్ అల్ట్రాసౌండ్ మెషిన్స్, ఐవీఎఫ్ పరికరాలు, లైసెన్స్ లేని ఔషధాలు, లిక్విడ్ నైట్రోజన్ సిలిండర్లు ఉపయోగించారు. ఇది పూర్తిగా అక్రమం. కానీ వాళ్ళ దగ్గరకు వచ్చిన జంటలకు మాత్రం మాకు అన్ని పర్మిషన్లున్నాయి అని అబద్ధం చెప్పేవాళ్ళు. 2024 ఆగస్టులో రాజస్థాన్ నుంచి సోనియా, గోవింద్ సింగ్ అనే జంట సృష్టి క్లినిక్ని సంప్రదించారు. వీళ్ళు ఐవీఎఫ్ కోసం వచ్చారు. కానీ డాక్టర్ నమ్రత ఐవీఎఫ్ కుదరదు, సరోగసి చెయ్యండి అని చెప్పి 30 లక్షల రూపాయలు వసూలు చేసింది వాళ్ళ దగ్గర. డెలివరీ ఖర్చుల కోసం మరో 10 లక్షలు కట్టించారు. మొత్తంగా 40 లక్షల రూపాయలు. 2025 జూన్లో విశాఖపట్నంలో సిజేరియన్ ద్వారా మగబిడ్డ జన్మించాడని చెప్పి ఆ బిడ్డను ఇచ్చారు. జంటకు బిడ్డ ముఖ లక్షణాలు సరిపోలేదని ఒక అనుమానం వచ్చింది. అంతలోనే ఆ బిడ్డకు హెల్త్ అప్సెట్ కూడా అయింది. అంతే, ఢిల్లీలో ఫోరెన్సిక్ ల్యాబ్లో DNA టెస్ట్ చేయించారు. షాకింగ్ రిజల్ట్ వచ్చింది. ఆ బిడ్డకు గోవింద్ సింగ్తో ఎలాంటి జన్యు సంబంధం లేదు. కనీసం 1% కూడా DNA మ్యాచ్ అవ్వలేదు. ఎలా అవుతుంది? బిడ్డ వాళ్ళది అసలు కానప్పుడు. ఈ జంట వెంటనే గోపాల్పురం పోలీస్ స్టేషన్ సంప్రదించారు. కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే షాకింగ్ రిజల్ట్స్ తెలిసాయి. ఈ బిడ్డను హైదరాబాద్లో ఉంటున్న ఓ నిరుపేద అస్సాంకు చెందిన జంట నుంచి 90,000 రూపాయలకి కొన్నారని బయటపడింది. ఆ తల్లిని డెలివరీ కోసం విశాఖపట్నంలో ఉంచి బిడ్డను సరోగసీ బిడ్డగా చూపించారు. నకిలీ బర్త్ సర్టిఫికెట్ ఇచ్చి జంటను మోసం చేశారు. ఇంకేముంది, తీగలాగితే డొంకంతా కదిలింది. సృష్టి సెంటర్ నిరుపేద జంటల నుంచి బిడ్డలను తక్కువ ధరకి కొనుక్కొని సంతానం కోసం వచ్చే జంటలకు 30 నుంచి 50 లక్షల రూపాయలకు అమ్మేవాళ్ళు. అంతేకాదు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర బిచ్చగాళ్ల నుంచి వీర్యం తీసుకునేవాళ్ళు. వీళ్లకు బీరు బిర్యానీ ఇచ్చి కొందరికి పోన్ వీడియోలు కూడా చూపించేవాళ్ళు. అండం ఇచ్చే మహిళలకైతే 10,000 నుంచి 25,000 రూపాయలు. ఈ వీర్యం అండాలను అహ్మదాబాద్, మధ్యప్రదేశ్లోని క్లినిక్లకు పంపించేవాళ్ళు. ఇండియన్ స్పర్మ్ టెక్ అనే సంస్థతో కలిసి ఈ అక్రమాలు చేసేవాళ్ళు. ఈ సంస్థ కూడా సృష్టి సెంటర్తో లింక్ అయ్యింది. ఒకవేళ సరోగసీ కోసం వచ్చిన జంటలు DNA టెస్ట్ కోరితే వాళ్ళను బెదిరించి లీగల్ థ్రెట్స్ ఇచ్చేవాళ్ళు. డాక్టర్ నమ్రత కొడుకు జయంత్ కృష్ణ ఒక లాయర్గా ఉంటూ ఈ బెదిరింపుల్లో పాల్గొనేవాడు. గోపాలపురం పోలీసులు, నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ కలిసి జూలై 26, 2025 రైడ్స్ చేశారు హాస్పిటల్ పై.
సృష్టి క్లినిక్లో ఐవీఎఫ్ పరికరాలు, 200 మంది జంటల రిజిస్ట్రేషన్ ఫైల్స్, 20 మంది నుంచి సేకరించిన వీర్య శాంపిల్స్ సీజ్ చేశారు. హైదరాబాద్, విశాఖపట్నం బ్రాంచ్లలో ఒకేసారి రైడ్స్ జరిగిపోయాయి. అరెస్ట్ అయిన వాళ్లలో డాక్టర్ అతలూరి నమ్రత, ఆమె కొడుకు పచ్చిపాల జయంత్ కృష్ణ, క్లినిక్ మేనేజర్ సి కళ్యాణి అచ్చమయ్య, గాంధీ హాస్పిటల్ అనెస్థెసియాలజిస్ట్ డాక్టర్ నరుగుల సదానందం, ల్యాబ్ టెక్నీషియన్ గొల్లమందల చెన్నారావు, ఏజెంట్ ధనశ్రీ సంతోషి, బేబీ అసలు తల్లిదండ్రులు మహమ్మద్ అలీ అడిక్ అండ్ నస్రిన్ బేగం కూడా ఉన్నారు. వీళ్ళపై భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ కింద క్రిమినల్, కుట్ర, మోసం, ఫోర్జరీ, ఎలక్ట్రానిక్ ఫ్రాడ్ అండ్ సరోగసీ యాక్ట్ 2021 ఉల్లంఘనలపై కేసులు నమోదయ్యాయి. డాక్టర్ నమ్రతకు గతంలోనూ ఇలాంటి కేసులున్నాయి. 2016లో ఓ ఎన్ఆర్ఐ జంటకు ఇచ్చిన బిడ్డ వాళ్ల జన్యు సంబంధం లేనిదని తేలటంతో ఆమె లైసెన్స్ను తెలంగాణ మెడికల్ కౌన్సిల్ 5 ఏళ్ల పాటు సస్పెండ్ చేసింది. 2020లో విశాఖపట్నంలో శిశు తాకట్టు కేసులో నమ్రతతో సహా 6గురిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్, విశాఖపట్నం, గుంటూరులో ఆమెపై 10కి పైగా కేసులు నమోదయ్యాయి. ఈ కేసు వల్ల తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ హెచ్ఆర్సీ సుమోటోగా కేసు తీసుకుంది. ఆగస్టు 28, 2025లోగా కంప్లీట్ ఇన్ డెప్త్ రిపోర్ట్ ఇవ్వాలని రాష్ట్ర ఆరోగ్య శాఖను ఆదేశించింది. హైదరాబాద్లోని 158 ఫెర్టిలిటీ సెంటర్లను తనిఖీ చేయడానికి 25 నుంచి 30 స్పెషల్ టీమ్స్ ని ఏర్పాటు చేశారు. అనఫీషియల్ క్లినిక్లు, అల్ట్రాసౌండ్ మెషిన్లు, ఇక పీసీపీ ఎన్డీటీ యాక్ట్ ఉల్లంఘనలపై ఫోకస్ చేశారు. నిజానికి ఇప్పుడు మన దేశంలో ఎలాంటి సరోగసీ రూల్స్ ఉన్నాయో మీకు తెలుసా? వాటిని కూడా ఒకసారి చూద్దాం. భారతదేశంలో 2021 సరోగసీ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం కమర్షియల్ సరోగసీ నిషేధం. అంటే డబ్బు కోసం సరోగసీ చేయటం చట్ట విరుద్ధం. కేవలం అల్ట్రాస్టిక్ సరోగసీకి మాత్రమే పర్మిషన్ ఉంది. దీనిలో సరోగేట్ మదర్ కి డబ్బు ఇవ్వకూడదు, కానీ మెడికల్ ఖర్చులు, ఇన్సూరెన్స్ కూడా ఇవ్వచ్చు. అండ్ సరోగేట్ మదర్ 25 నుంచి 35 ఇయర్స్ మధ్య మాత్రమే ఉండాలి. అంతేకాకుండా మ్యారీడ్ అయి ఉండాలి. ఇక ఆమెకు ఒక బిడ్డ కూడా ఉండాలి. ఐవీఎఫ్ క్లినిక్లు నేషనల్ లేదా స్టేట్ ఆర్ట్ అండ్ సరోగసీ రిజిస్టర్లో రిజిస్టర్ అయి ఉండాలి. సృష్టి సెంటర్ ఈ రూల్స్ ని పూర్తిగా ఉల్లంఘించింది. ఇప్పుడు బయటపడ్డ ఈ స్కామ్ సమాజంపై మేజర్ ఎఫెక్ట్ చూపిస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. సంతానం కోసం ఆశతో వచ్చే జంటలు మోసపోయారు. సోనియా, గోవింద్ సింగ్ జంట 40 లక్షల రూపాయలు ఖర్చు చేసి మోసపోయారు. కేవలం డబ్బులు పోవటం కాదు, 9 నెలలుగా వాళ్లకు బేబీ వస్తుందని ఎమోషనల్గా ఎంత ఇన్వెస్ట్ చేశారు. నిరుపేద జంటలు తమ బిడ్డలను తక్కువ ధరకి అమ్మటం, వీర్యం ఇచ్చే వాళ్ళని మోసం చేయటం వంటివి ఈ స్కామ్లో జరిగాయి. ఈ కేసు వల్ల ఫెర్టిలిటీ క్లినిక్లపై నమ్మకం తగ్గిపోయింది. జనం ఎప్పుడూ కూడా రిజిస్టర్ క్లినిక్లను మాత్రమే ఎంచుకోవాలని అవగాహన పెరిగింది. ఇలాంటి కేసెస్ చూసిన తర్వాత రిజిస్టర్ క్లినిక్లను కూడా నమ్మాలా వద్దా అనే అనుమానం కూడా వస్తుంది. ఈ కేసు వైద్య వ్యవస్థలో లోపాలను బయటపెట్టింది. లైసెన్స్ లేని క్లినిక్లు ఎలా నడుస్తున్నాయి, అధికారులు ఎందుకు గమనించలేదు? ఈ స్కామ్ వల్ల ఫెర్టిలిటీ సెంటర్లపై కఠిన నిబంధనలు, పర్యవేక్షణ అవసరం అని తేలింది. పోలీసులు ఇప్పుడు ఇతర బాధిత జంటలను కూడా గుర్తిస్తున్నారు. ఈ కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఎందుకంటే ఇలాంటి అక్రమాలు వేరే చోట్ల కూడా జరిగే అవకాశం ఉంది. పోలీసులు ఇప్పుడు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, మెడికల్ రికార్డ్స్ అండ్ కమ్యూనికేషన్ను చెక్ చేస్తున్నారు. సృష్టి సెంటర్ను సీజ్ చేశారు. మెడికల్ ఎక్విప్మెంట్ స్వాధీనం చేసుకున్నారు. ఇతర బ్రాంచ్లలోనూ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసు ద్వారా నిరుపేదలను ఎలా ఎక్స్‌ప్లాయిట్ చేశారు, ఆశలతో వచ్చిన జంటలను ఎలా మోసం చేశారు అనేది స్పష్టమైంది. ఈ స్కామ్ గురించి తెలిసిన తర్వాత జనం జాగ్రత్తగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు. రిజిస్టర్డ్ క్లినిక్లను మాత్రమే ఎంచుకోవాలి. కమర్షియల్ సరోగసీ ఇండియాలో బ్యాన్ అని మాత్రం గుర్తుంచుకోండి. ఇలాంటి స్కామ్ల గురించి తెలిస్తే వెంటనే పోలీసులను సంప్రదించాలి. ఈ కేసు మనకి ఒక లెసన్. వైద్య వ్యవస్థలో నమ్మకం ఉంచే ముందు పూర్తి వివరాలు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చెప్పండి, ఈ వీడియో గురించి మీ స్పందన ఏంటి? మనం ఎలా రియాక్ట్ అవ్వాలి? సృష్టి స్కామ్ వెనకాల ఉన్న వాళ్ళను ఏం చేయాలి? తప్పుల మీద తప్పులు చేస్తూ కేసులు మీద పడుతున్నా, శిక్షలు పడుతున్నా లెక్క చేయకుండా మళ్ళీ అవే తప్పులు చేస్తున్నటువంటి వీళ్లను, నమ్రత లాంటి వాళ్ళను ఏం చేయాలి? ఎలా శిక్షించాలి? ఖచ్చితంగా కామెంట్ చేయండి.